సీరియల్ నటుడు చందు ఆత్మహత్య కేసులో తాజాగా వాట్సాప్ చాట్ కీలకం కాబోతోంది. గత కొద్ది సంవత్సరాలుగా ఆయన సహజీవనం చేస్తున్న పవిత్ర జయరాం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో నటుడు చందు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. పవిత్ర లేని జీవితం ఊహించుకోలేనట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కాకపోతే ఈ కేసులో సూసైడ్కి ముందు ఆయన ఎవరితో చాట్ చేశారో తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. చందు స్నేహితులు చాటింగ్ వివరాల్ని తాజాగా పోలీసులు అందజేశారు. పరిస్థితి ఎలా ఉంటుందనేది నటుడు చందు భార్య తాజాగా వాటికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. చందు శిల్పని స్కూల్ డేస్ వయసు నుంచే ప్రేమించమంటూ 3 ఏళ్లు వెంటబడ్డాడట. శిల్ప ఒప్పుకున్న తర్వాత 12 ఏళ్లు ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి వివాహం 2015లో చేసుకున్నారు. త్రినేని సీరియల్లో పవిత్ర పరిచయం తర్వాత శిల్పకి ప్రత్యక్ష నరకం చూపించారు. కొద్ది నెలల పాటు శిల్పని రాత్రంతా కొట్టి టార్చర్ పెట్టేవారు. విడాకులిచ్చేయమని వేధించేవారు. ఇద్దరు పసిబిడ్డలను ఉంచుకొని కూడా 20 ఏళ్ల పై వయసున్నటువంటి పవిత్ర పిల్లల్ని తన పిల్లలని వాళ్ళ కాలేజీలో తండ్రి స్థానంలో సంతకాలు చేశారు. కానీ తండ్రిగా సొంత బిడ్డల ప్రోగ్రెస్ కార్డులో ఏ రోజు సంతకం చేయలేదు. పిల్లల మొహం కూడా చూడలేదు. చందు శిల్పకి ఇద్దరు పిల్లలు. పెద్ద పాప 3వ తరగతి చదువుతోంది. చిన్నబాబు ఎల్కేజీ. ఎటువంటి పని పాట లేకుండా తిరుగుతున్న చందుని భార్య శిల్ప సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టించి ఒక దారిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. చందు సీరియల్లో ఎంట్రీ తర్వాత వారి జీవితం మలుపు తిరిగింది. పవిత్ర చందు సంబంధం పట్ల టీవీలో నటించే వాళ్ళందరికీ తెలుసు. పవిత్రకి అప్పటికే చాలా మందితో సంబంధాలున్నాయని, చాలామంది చందుకు వార్నింగ్ ఇచ్చినా ఎవరి మాట చందు వినలేదు. పవిత్ర అంత్యక్రియలను చేసింది పవిత్ర అసలు భర్త. ఇవాళ పవిత్ర ఇంట్లోనే చందు సూసైడ్ చేసుకున్నాడు. చందు గురువారం రాత్రి కూడా సూసైడ్ ప్రయత్నం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఎవరి ఫోను చందు తీయలేదు. సాయంత్రం 6 గంటల సమయంలో పవిత్ర నివసిస్తున్న ఫ్లాట్ తలుపులు బద్దలు కొట్టుకుని వెళ్లి చూడగా చందు సూసైడ్ చేసుకున్నట్టుగా తెలిసింది.